అందరికీ వందనాలండి. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో పౌలు అనేవారు, తిమోతి అనేవారు ఉంటారు ఖచ్చితంగా. అయితే నా జీవితంలో కూడా ఉన్నారు. అయితే నా జీవితంలో తిమోతి ఎవరు అంటే నా భర్తనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన క్రైస్తవుడైనప్పటికిని వాక్యానుసారమైన జీవితం లేదు తన లోపల. చిన్న చిన్న విషయాలకి చాలా కోపం వస్తుంటుంది తనకి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ప బైక్ పైన వెళ్తున్నప్పుడు ఫ చిన్న మిస్టేకే ఏదైనా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా ఓల్డ్ ఏజ్ అతను చాలా మెల్లగా రోడ్డు క్రాస్ చేస్తున్నాడండి. చాలా మెల్లగా రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మనము వెళ్తున్నప్పుడు ఆయన అడ్డం వచ్చారనమాట. అయితే మా హస్బెండ్‌కి కోపం వచ్చేసింది. అబ్బా! ఎంత మెల్లగా వెళ్తున్నాడు ఈ తాత. ఎందుకు ఈ రోడ్ మీదకి రావాలి ఇప్పుడు ఈ టైంకి? అవసరమా రావడం? అని చెప్పేసి అరుస్తున్నాడు. నేను ఒకటే చెప్పాను మా హస్బెండ్‌కి. మీరట్లా అరుస్తుండ్రు. అదే ప్లేస్‌లో మీ తండ్రిని ఊహించుకోండి. మీ తండ్రియే రోడ్ దాటుతున్నాడనుకోండి. అప్పుడు మీరిలా అనగలుగుతారా? మీ నోటి నుంచి ఆ మాటొస్తుందా? ఆహ్, ఏజ్ ఆయన. అతను ముసలివాడు. తనలో బలం లేదు. కాబట్టి మెల్లగా వెళ్తున్నాడు. ఆ సమయం వచ్చే వరకు మనమెలా అవుతామో, ఆయన కనీసం కట్టెబట్టుకొనైనా నడుస్తున్నాడు. ఆ టైం వచ్చే వరకు మనం అలా ఉంటామా? ఉండం గదా! కాబట్టి మీరట్లా మాట్లాడొద్దని జెప్పేసి చెప్తాను. ఈ ఒక్క విషయంలో అని కాదు. చాలా విషయాల్లో ఆయనకు కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది. ప్రతి విషయంలో హెచ్చరిస్తూనే వస్తాను. ఒకటే మాట చెప్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాము. ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు. మన కోసము ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. అయితే కూడా ఆయన మొహం పైన ఉమ్మేస్తే కూడా ఆయన ఏమనలేదు. ఎవరి కోసం? మన కోసము. కానీ మనం ఒక చిన్న మాట అంటే కూడా మనం పడలేకపోతున్నాం అని చెప్పేసి ప్రతిరోజు నేను ఆయన్ని హెచ్చరించేది. ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇంకా నా జీవితంలో పౌలు అంటే మాత్రము నిజంగా మనుషులు చెప్పిన మాటల వలన నాకు ధైర్యం రాలేదు. మనుషులు చెప్పిన మాటల వలన నేను హెచ్చరిక పొందుకోలేకపోయాను. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించారండి. ఎందుకో మనుషుల మాటలు నాకు నా హృదయానికి తాకలేదు ఇంతవరకు నిజం చెప్పాలంటే. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆహ్, ఏంటంటే అదే నా సాక్ష్యం చెప్పాను గదా మీకు. నిజంగా నేను ఒక క్రైస్తవురాలుగా ఉన్నాను కానీ, నామమాత్రం క్రైస్తవురాలుగానే ఉన్నానండి. అంటే చర్చికెళ్ళి రావడం, బైబిల్ చదువుకొని ప్రే చేయడం. బట్ హృదయంలో ఒక కోరిక, దేవుని పైన ఇట్లా ఒక భారము అనేది లేకుండే. సో, ఒకరోజు నిజంగా దేవుడు ఒక సాంగ్ ద్వారా మాట్లాడితే, నిజంగా మనుషులు ఎన్నో సార్లు చెప్పినా గానీ, వాక్యం ద్వారా ఎన్నో సార్లు విన్నా కానీ, వినడం అప్పటి వరకే, అది మళ్ళీ మర్చిపోవడం అలా ఉండేది. కానీ ఆ రోజు దేవుడు మాట్లాడిన ఆ పాట ద్వారా మాట్లాడిన ఆ మాటలు మాత్రం నా హృదయంలో చాలా ఒక మార్పుని తీసుకొచ్చాయి ఆ రోజు. ఇంకా ఒక్కొక్కసారి వర్క్ స్ట్రెస్ అవుతుంటుంది. అవుతున్నప్పుడు నిజంగా నేను అనుకుంటాను, దేవా నా భర్తకు నువ్వు నన్ను సాటి అయిన సహాయంగా ఇచ్చావు గదా! మరి నాకు సాటి అయిన సహాయం నువ్వే ప్రభా! ఈ లోకంలో నేను జీవించాలంటే నీ సహాయం లేకపోతే నేను జీవించలేను. నువ్వు సహాయం చేయి తండ్రి అన్నప్పుడు ఆ వర్క్ స్ట్రెస్ అంతా ఒక్క నిమిషంలో రిలీజ్ అయిపోతది. ఇంకా ఆయన మాటలండి ఆత్మీయంగా ఆయన హెచ్చరిస్తుంటాడు. ఇంతకుముందు గూడా మీతో కొన్ని షేర్ చేసుకున్నాను. నా జీవితంలో నాకు పౌలు అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. తిమోతి అయితే నా భర్తనే. ఇంతవరకు పెళ్ళైనప్పటి నుంచి చాలా విషయాల్లో గైడ్ చేస్తూ వచ్చాను. ఇంతవరకు దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుని నామానికే స్తోత్రం, వందనములు చెల్లిస్తున్నాను. ఇంకొక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. అయితే ఇన్ని రోజులు జూన్ నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాము. జులైలో నేను యాక్చువల్లీ ప్రేయర్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. జూన్ నుంచి మేము సింగిల్‌గా స్ట్రగుల్ అవుతున్నాము. జులై నుంచి మన ఫ్యామిలీతో షేర్ చేసుకొని, ఫ్యామిలీ ద్వారా సపోర్ట్ తీసుకొని వెళ్తున్నాను. ఏంటంటే అదే చెప్పాను గదండీ డీలర్‌షిప్ విషయమై. నిజంగా డీలర్‌షిప్ అది 13 సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలన్నారు. 13 సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలంటే కొన్ని సర్టిఫికేట్స్ మాకు దొరికాయి. కొన్ని దొరకలేదు. వాళ్ళన్నారు పర్వాలేదు దొరకకున్నా మీరు మామూలుగా లంచం ఇచ్చేస్తే మీకు అది అయిపోతదని చెప్పారు. బట్ నేనన్నాను వద్దు. మనకు అట్లా అన్యాయంగా వద్దు. అది మంచిది కాదు. లంచం ఇచ్చి తీసుకోవడం అనేది చాలా తప్పు గదా!
80,000 వరకు వాళ్ళు అడిగారు. మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. మనము ప్రతిరోజు ప్రేయర్ గ్రూప్‌లో చెప్పాము. మా కుటుంబం కోసం, డీలర్‌షిప్ పర్మిషన్ కోసం ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా అంటే చాలా చాలా థాంక్స్ అండి. నేను లాస్ట్ వీక్ షేర్ చేసుకున్నప్పుడు, సాక్ష్యాలు షేర్ చేసుకున్నప్పుడు ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా, నేను నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నేను ఈ సాక్ష్యం చెప్పాలి ప్రభువా. 3 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. నీ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. బట్ ప్రభా, నేను అడుగుతున్నాను తండ్రి, నెక్స్ట్ వారము నా భర్తకు డీలర్‌షిప్ వచ్చింది అని సాక్ష్యం షేర్ చేసుకోవాలి ప్రభా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాను. దేవుని దయ వల్ల నిన్నటి దినంలో ప్రభు కార్యం చేశారండి. లెటర్ వచ్చేసింది, పర్మిషన్ వచ్చేసింది డీలర్‌షిప్‌కి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా షాప్ ఓపెన్ చేస్తాము. ఈ చిన్న సాక్ష్యం వలన ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేయర్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా థ్యాంక్స్. అందరం కలిసినప్పుడు ప్రైజ్ లాడమ్మా. నిజంగా ఇది చాలా చిన్న సాక్ష్యం కాదు, కానీ చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నారు టీం మెంబర్స్ అంతా. నిజంగా స్ట్రగుల్ బ్రదర్. మనీ ఇవ్వకుండా అనేది చాలా స్ట్రగుల్ అయింది. అంటే 2 మాటలు మాట్లాడారు వాళ్ళు. తీసుకురమ్మనే వాళ్ళు మనం మనీ ఇవ్వకపోయేసరికి వాళ్ళు మళ్ళీ అన్ని తీసుకురమ్మని సర్టిఫికెట్స్ తెమ్మడం. మళ్ళీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావాలి, సాయం చేయాలన్నారు. రాకపోయినా పర్వాలేదు అన్నారు. సో మనం మనీ ఇవ్వలేదు కాబట్టి అందరూ రావాలి, అందరూ సాయం చేయాలి. అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండే, బట్ గాడ్ గివ్స్ పర్మిషన్ వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ. నిజంగా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా ప్రార్థన చేశారు అందరిని బట్టి కూడా నిజంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మరి ఈ విషయంలో దేవుడు నిజంగా ఎక్కడ 2-3 కూడి నా నామం ఏకీభవిస్తారో అక్కడ ఖచ్చితంగా కార్యం చేస్తా అని మనం ఉన్నట్టుగా ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు నిష్పక్షపాతంగా మరి ఖచ్చితంగా ప్రార్థన అనే దేవుడు విని మనకు సమాధానం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజమే కదండి, తన జీవితంలో ఆత్మీయమైన తండ్రి అంటే దేవుడే. అంటే మనం నిజంగా క్రైస్తవ బిడ్డలుగా ఆధారపడాలి. మరి మనం చుట్టుపక్కల అలాంటి వాళ్ళని చూడలేకపోతున్నామంటే అది నిజంగా కొంచెం దుఃఖపడాల్సిన విషయమే. మరి నిజంగా తన భర్త నిజంగా ఆ విషయంలో మనం పౌలు గారు ఎన్నో మాటలు చెప్తారు. భార్యను బట్టి భర్త ప్రభువులోకి నడిపించబడము, ఇలాంటి విషయాలు మనం ఎన్నో చూస్తాం కొరింథీ సంఘంలో. మరి పౌలు గారు ఆయన రాస్తూ తెలియజేస్తాడు. నిజంగా అటువంటి అది ఎవరైనా సరే నిజంగా బలపరచాలి, ఒక వ్యక్తిని ఆత్మీయంగా స్థిరపరచాలి, దేవుని గురించి పరిచయం చేయాలి. స్వార్థ చొక్కటే కాదు, కానీ అన్ని విషయాల్లో మనము ఆ యొక్క కుమారుని యొక్క బాధ్యతను తీసుకోవాలి. అది ఎవరైనా సరే, మన వయసు పెద్దవాళ్ళైనా సరే, మనకు జూనియర్స్ అయినా కానీ ఆత్మీయమైన కుమారుని తయారు చేసే విధానంలో చాలా మంచి బాధ్యత తీసుకోవాలి మనం. అప్పుడే ప్రభువారు నమ్మకమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా మరి మీ సాక్ష్యాలు మరి మీ యొక్క మరి ఈ యొక్క ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం కానీ పంచుకోవచ్చు అండి. దయచేసి మీరు షేర్ చేసి. Brother, I will share a small testimony. Yes, అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. అంటే ఇది మోస్ట్లీ ఆన్ షారన్. షారన్ రూబెన్ కొద్ది దినాల్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు, అది నేను షేర్ చేశాను. ప్లస్ తను 8 years నుంచి ఇండియా రాలేకపోయింది. సర్టన్ వీసా రూల్స్, తను అప్లై చేసిన వీసా ఒకటి అప్రూవ్ అయింది, ఇంకోటి అప్రూవ్ అవ్వలేదు. అది అప్రూవ్ అవుతేనే షీ కెన్ కమ్ టు ఇండియా అని చెప్పి షీ వాజ్ ప్రేయింగ్ అండ్ షీ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. తను చాలా టెన్షన్ లో కూడా ఉండింది అనమాట. ఎందుకంటే జాబ్ ఒకటి ఉండాలి, అప్పుడే నేను ఇండియా కూడా రావచ్చు అని చెప్పి. ఈ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వక ముందే దేవుడు తనకి ఇంకో జాబ్ కూడా రెడీగా ఇచ్చేసారు. సో that one thing is cleared and God has answered our prayers. This girl is very faithful and నేను ఆమె దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను చాలా విషయాలు. మా పాప దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. అండ్ షీ వెయిట్స్ అపాన్ ద లార్డ్. అండ్ వెన్ నేను ఫెయింట్ అయిపోయినా కానీ, నో మమ్మీ, యూ హ్యావ్ టు లుక్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నెవర్ లీవ్ అస్ అని చెప్పేది.
సో అండ్ లాస్ట్ 2-3 days బ్యాక్ తన వీసా ఎక్స్టెన్షన్ వచ్చింది ఫర్ another 3 years and she can come to India. Most probably December she'll be visiting India for stamping. Kindly pray. I'm going to see her after 8 years and thank God for all his faithfulness towards Sharon. She's been struggling very, very, very hard, very hard. Sometimes నేను ఆమెకు చెప్తాను, వచ్చేసేయమ్మా, నువ్వు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతావు అని. బట్ షీ స్టూడ్ స్ట్రాంగ్. She waited upon the promises of God. And even regarding her life settlement also, నేను చెప్తాను, ఎప్పుడో ఏమో తెలియదు, నువ్వు ఎప్పుడు సెటిల్ చేసుకుంటావో, ఇంత ఫ్రీడమ్ ఉంది నీకు. ఆ ఫ్రీడమ్ నాకు గనక ఉండుంటే బై దిస్ టైమ్ ఐ వుడ్ హావ్ సెటిల్డ్ అని చెప్తే తనంటది, నో మమ్మీ, you don't lose your faith antadi. So that's how God has been so faithful to her. And kindly pray that she plans her visit for December. That's what she's telling, that December she might come. Another 2 months only. Very, very, very eager to see her. And I'm a life settlement kuda. Ruben also has attended 3 interviews yesterday, most likely to click 1 interview. We are waiting upon the promises of God again, as per the promise given to him from Matthew 7:7. And Sharon Kitchener year promise ochi Psalms 18:30, God's way is always perfect. Yes, very perfect. And when we look unto him, he will never leave us. Thank you all for praying for Sharon and Ruben. Continue to pray for them. And I'm a visitor kuda, very smooth ga, ekkada ఏ problem lekunda she might visit and go back again. She's waiting for another approval also. Adi kuda దేవుని చిత్తం అయితే she will get her approval. ఎందుకంటే అది 1 year processing. Almost she's coming close to 1 year. That if she gets approved, then she's a GC holder. I thank the Lord for his faithfulness, for his protection and care amidst of so many challenges that they have faced. God has been very faithful to my family. And it's mainly because of all our prayers. Prayer is the only weapon, and prayer is only powerful intercession with God, and God has been helping us thus far. Thank you so much. ప్రైజ్ గాడ్. నిజంగా థ్యాంక్ యూ అక్క. మరి నిజంగా తన కొరకు ప్రార్థన చేయండి, మిగతా విషయాల కొరకు. మరి కన్నయ్య బ్రదర్, మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. మరి ఈజ్ దర్ ఎనీథింగ్ టు షేర్? యూ క్యాన్. yes brother. ప్రైజ్ లార్డ్. యా. ప్రభువునందు చేరి వచ్చిన మీకు అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తాను. నేను కొన్ని విషయాలు ఈ యొక్క ప్రశ్న గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మా యొక్క యుఎస్ఐ అనేది మీకు తెలుసు. దానిలో నా యొక్క పౌలు కొంతవరకు ఈ యొక్క గ్రూపుల్లో ఉన్నారు. ఆయన బ్రదర్ ఆన్సర్ అని కూడా నేను చెప్పవచ్చు. ఎందుకంటే వెలుగుల్లో కరుణాకర్, తర్వాత వెంకటన్న, తర్వాత ఆన్సర్ బ్రదర్, వాళ్ళు నేను ఒకప్పుడు ఎలా జీవించేవాడిని అంటే దేవుడు అంటే లెక్క చేసేవాడిని కాదు. తర్వాత దేవుడు అంటే కూడా ఇంత క్లారిటీగా మనకు తెలియదు. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ వీళ్ళు రోజు వచ్చి మా రూమ్ దగ్గరికి చాలా బతిమాలుకునేవారు. తమ్ముడు మీరు రండి అని చెప్పడమే కాకుండా ఒక్కోసారి తీసుకునే వాళ్ళము. అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి ఎంతో రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక క్యాంప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అన్న వాళ్ళు చెప్పేటువంటి విషయాల ద్వారా నేను 2004లో రక్షణ పొందినాను. యొక్క అన్న ఒక చిన్న స్టోరీ చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక సముద్రం ఉందంట, అందులో పినుగు ఉందంట, దాని మీద గద్ద వాలి తింటూ ఉందంట. అలా వస్తూ ఉన్నప్పుడు నీళ్లు కింద ఒకసాట ఫ్లో అవుతున్నాయంట, కిందికి పడుతున్నాయంట. ఆ గద్ద అది చూసి ఉందంట, నేను అక్కడికి వెళ్ళిన లోపల లేచిపోవాలా, లేకపోతే ఆ యొక్క వాటర్ ఫాల్స్ అంటే కింద పడే దానిలో చనిపోతానని తను అనుకున్నదంట. తర్వాత అక్కడికి వెళ్ళింత ఇంకా దూరం ఉందిలే లేయొచ్చులే అనుకున్నదంట. కానీ అది దగ్గర పడింది. పడినప్పుడు
తను లేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది ఏమైందంటే ఆ యొక్క శవం అనేది కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి దాని గోళ్ళు చాలా లోతుకు దిగబడిపోయినాయి. అందువల్ల లేయలేకపోతుంది. అక్కడ ఆ యొక్క చివరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాటర్ ఫాల్స్ లో పడి చనిపోయేట్లుగా మనం చూస్తాం. నిజమే కదా, ఈ రోజు నమ్ముకుంటా, రేపు నమ్ముకుంటా, ఇంకా దూరం ముందులే అని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావేమో. తమ్ముడు జాగ్రత్త, నీ జీవితము ఏ రోజు అంతమవుతుందో తెలియదని చెప్పినప్పుడు ఆ యొక్క చిన్న స్మాల్ స్టోరీ ద్వారా నేను దేవుని రక్షణ పొందినట్లుగా నేను చెప్తూ వస్తున్నాను. నిజంగా ఈ యొక్క ఆన్సర్ బ్రదర్ తర్వాత ఇంకా కొంత ఆనందాలు అలా మార్చడం ద్వారా తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత వెలుగులో నేను కూడా కొంతవరకు ఆ యొక్క స్టూడెంట్స్ ను తీసుకుపోవడం, ఇమ్మానుయేల్ సార్ అన్ని కూడా ఉంటారు వెలుగుల్లో, ఆ సార్ దగ్గర కూర్చోబెట్టడం, వాళ్ళందరినీ వాళ్ళు కూడా ఇదా చేసేవారు. అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో నేను రానన్నప్పుడు, వాళ్ళు ఎంతగా మనసు నొచ్చుకొని ఉంటారో, అయినప్పటికీ కూడా దేవుని ఒక ఆత్మను రక్షించాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత కష్టపడ్డారో అనే విషయాన్ని నేను స్వభావంగా నేను తిరిగినప్పుడు అర్థమయ్యేదన్నమాట. సో తర్వాత నేను మైదుకూరులో 10 years పనిచేయడం, అక్కడ వ్యూ పరిచర్య ఆగిపోయింది అనమాట. అక్కడ నేను మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క మళ్ళీ అన్నులను గ్యాదర్ చేసుకొని తర్వాత అక్కడ ఒక 20 మంది దాదాపు ఇప్పుడు స్టెబిలైజ్ గా ఉన్నారు స్టూడెంట్స్. దేవుని మధ్యలో వాళ్ళు ఎంతగానో ఆ యొక్క స్టూడెంట్స్, నేను మళ్ళా ఇక్కడికి ట్రాన్స్ఫర్ లో నంద్యాలకు వచ్చినాను, అయినప్పటికీ కూడా మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ గురించి ప్రేయర్ చేసి, మొన్న ఒక ప్రేయర్ మీటింగ్ ఉంటే నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్ళి నా పిల్లలు కదా, నేను వీళ్ళను తీసుకొచ్చిన దేవుని దగ్గరగానే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కుటుంబంలో భోంచేయడం, ఆత్మీయ సహవాసంతో వాళ్ళు కలిగి ఉన్నాను. సో ఇలాంటి పరిచయం కలిగితే దేవుడు మన కుటుంబాలను ఎంతగానో దీవిస్తారని తెలియజేస్తూ, ఈ యొక్క అన్నలు మనం పొందుకున్నటువంటి మేళ్ళు నెక్స్ట్ మన జనరేషన్కి అందిస్తే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. మనమే పొందుకున్నాం కాదు, కానీ నిజంగా ఈ యొక్క పౌలు నాకు ఎంతో మంది ఉన్నారు, ఒకరని చెప్పను కానీ నా యొక్క నేను పడిపోతున్నప్పుడు తమ్ముడు నన్ను రోజు ఇప్పుడు కూడా మేము ఈజీఎఫ్ గా గ్యాదర్ అవుతాం. అప్పుడు తమ్ముడు కోయిటం చేసుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివినవా అని నన్ను ప్రతిరోజు హెచ్చరిస్తుంటారు. నిజంగా ఈ విధంగా చెప్పినప్పుడు మనము నిజంగా కదా చేసుకోకపోతే అన్న ఈరోజు చేసుకోలేదు క్షమించన్నా, రేపు చేసుకుంటానని మనము నేను నేర్చుకునే ఏంటంటే ఈ యొక్క యుఎస్ఐలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఒక స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఒక పేర్లు అడుగుతాడు యుఎస్ఐ మినిస్ట్రీలో. ఎందుకు తెలుసా? ఒక మేనేజర్ అయ్యిండు కూడా. ఎందుకంటే ఒక బైబిల్లో ఒక మాట రాయబడింది, సేవకుడు అనేవాడు లేదా బోధకుడు అనేవాడు తగ్గింపు జీవితం కలిగి శిశువుల పాదాలు కూడా దేవుడు కడిగినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా నేను నేర్చుకున్నప్పుడు చాలా సంతోషించాను. వాళ్ళు తిన్న ప్లేట్స్ వాళ్ళే కడిగి నీట్గా అక్కడ పెట్టి దేవుని వాక్యం వినడానికి కూర్చుంటారు. సో ఇది మంచి పద్ధతే కదా. ఇది చాలా ఒక దాసుడైన వాడు అంటే ఒక బోధకుడైన వాడు దాసుని స్వరూపంగా దాచుకోవాలని ధరించాలని ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాస్తారు. మనం కూడా చాలా పరిచర్య చేస్తూ ఉంటాం, కానీ కొందరు అంటే అనగదు కానీ ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంది, అది కాదు. కానీ దాసుడు అనే వాడిని తగ్గించుకొని ఉన్నప్పుడు నిజంగా మన జీవితం ఇతరులకు నేను అప్పుడు చాలా సంతోషించాను. ఇంత జాబర్స్, ఇంత ఎంప్లాయీస్ దాదాపు 1,50,000 వాళ్ళ శాలరీ, దాదాపు 1 lakh శాలరీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రతిదీ ఏడన్నా పేపర్ పడింది అనుకో క్యాంపస్ లో తీరి డస్ట్బిన్ వేయడం. ఈ విధంగా నేను చూసినప్పుడు నిజమే కదా, ఎంతగా ఇదే కదా మన యొక్క జీవితం అని నేను చాలా నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా నా యొక్క పౌలు కొంతమంది ఉన్నారు, తర్వాత తిమోథీలు నాకు కూడా కొంతమంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాను, బ్రదర్ ఇలా ఉన్నారు. సో నేను హాస్పిటల్లో పనిచేస్తాను కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వస్తారన్నా ఇది సరే మరి నేను తీసుకువెళ్ళి వాళ్ళను హాస్పిటల్లో చూపించి మా సార్తో మాట్లాడి వాళ్ళతో వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా నేను ముందున్న రోజుల్లో నా యొక్క విద్యార్థుల కోసం పాటుపడే విధంగా ప్రార్థన చేయమని వేడుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్ యుగంధర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా ఇది ఇలాంటి టెస్టిమనీ శాశ్వతమైంది, ఇందులో ఫ్రూట్ఫుల్ ఉంటుంది. ఒకరోజు దేవుడు బహుమానం ఇచ్చే సాక్ష్యం ఇది. నిజంగా మనం చెప్పుకోకపోవచ్చు కానీ నిజంగా ఎంతోమంది పౌరులు ఉంటారు మన జీవితంలో అనుభవాలను బట్టి ఎంతోమంది తిమోథీలను తయారు చేసి ఉంటాం. కానీ నిజంగా మీకు చెప్పచ్చు కూడా, మీకు అందరికీ తెలుసు కూడా, అన్సారీ బ్రదరు, ఈ కన్నయ్య బ్రదరు వాళ్ళ జూనియర్ని నేను, అంటే బాగా సరదాగా ఉండే పర్సన్. నిజంగా వీళ్ళందరినీ చూస్తూనే నేను నెక్స్ట్ ప్రభువుని నమ్ముకోవడము, ముందుకు రావడం జరిగింది. నిజంగా దేవుడు గొప్పవాడు. నిజంగా మనకు ఖచ్చితంగా ఉండాలండి, అది మనం గుర్తించాలి. ఖచ్చితంగా అటువంటి స్థాయికి ఎదగాలి.
అప్పుడే మనం రక్షణ పొందిన దానికి ఫలభరితంగా ఉంటుంది. నిజంగా ఈయూ మినిస్ట్రీ మా జీవితాల్లో ఒక గొప్ప కార్యమే అని చెప్పవచ్చు. నిజంగా అన్సార్ బ్రదర్ ఇప్పటికి పోతే కూడా తమ్ముడు ఎంత రెస్పెక్ట్ అంటే ఆయన ద్వారా మేము రక్షణలోనికి వచ్చాము అంటే గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నిజంగా ఆ యొక్క తగ్గింపుతనము, దేవుణ్ణి పరిచయం చేసే విధానం, ఆ యొక్క విలువలు అన్నవి ఆ జనరేషన్లో ఉన్నటువంటి వారు ఎక్కువ కలిగినటువంటిదిగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు నిజంగా కొంత ఇప్పటికి కూడా అదే రెస్పెక్ట్, అది నిజంగా ఏదో పొగడతా కాదు, కానీ ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం ఈ కన్నయ్య బ్రదర్ నేను కూడా. కానీ అప్పుడు నాకు అంత గ్రహింపు లేకుండే. అది నిజంగా నేను చాలాసార్లు పంచుకున్నా కూడా ఆ విషయం. ఈయూ అన్నది మా జీవితాల్లో చాలా గొప్ప కార్యమే చేసింది. ఇలా మళ్ళా మేము కలిసి ఈ విధంగా పరిచర్లో ముందుకు సాగుతూ ఉన్నామంటే అది ప్రభువుకే మహిమ. ఒక వెలుగోడు ప్రాంతంలో నిజంగా చెప్తున్నా, ఇలాంటి స్టూడెంట్స్ కొన్ని వందల మందిని అక్కడున్న వాళ్ళు తయారు చేసినారు. మాదంతా ఒక ఫారెస్ట్కు దగ్గరగా ఉన్నటువంటి ఏరియా. ఒక ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ ఆ టౌన్కి వచ్చి దేవుని నమ్ముకోవడానికి అక్కడ ఉన్నటువంటి కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ విధానంలో మేము ఎక్కడున్నప్పటికి కూడా ఆ విజన్ చూడగలుగుతూ వచ్చాం. నిజంగా ప్రభు చిత్తం అయితే రానున్న రోజుల్లో తిరిగి ఆ ప్రాంతంలో ఈ విధంగా స్టూడెంట్స్ ఎవరైతే స్పిరిచువల్గా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారో వీళ్ళందరినీ ఒక్కరోజు కానీ ఒక 2 రోజులు గ్యాదరింగ్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి సార్తో కూడా మాట్లాడాం, ఇమానియల్ సార్తో కూడా అన్న మాట్లాడాడు అన్సార్ బ్రదరు. ఒకసారి మళ్ళా రీయూనియన్ అవుదాము. ఈ ఎవాంజలికల్ యూనియన్స్లో ఉన్నటువంటి ఎక్కడ మనం విస్తరించినప్పటికీ అక్కడ ఒక పౌలు వలె, అక్కడ ఒక తిమోతిలను తయారు చేసే విధానంలో మేము అది నేర్చుకుంటూ వచ్చాం. ఎక్కడున్నా కానీ ప్రభు ఆ విధంగా నిలబడి మేము నేర్చుకునే గొప్పతనం లేదు, కానీ ప్రభువు నేర్పించాడు. ఇలా మన సీనియర్స్ మనకు ఒక పౌల్లా పనిచేస్తూ వచ్చారు. మనం కూడా అలా ఉండాలని నిజంగా థ్యాంక్ యూ. మమ్మ మల్లేశ్వరి సిస్టర్, యూ కెన్ షేర్ నౌ. సారీ, ప్రైజ్ ది లార్డ్. మీరు మ్యూట్లో ఉన్నారమ్మా, ఒకవేళ మీరు అన్మ్యూట్ చేసుకుంటే. ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. చాలా గొప్ప ప్రశ్న, అలాగే నిజంగా సాక్ష్యాలు కూడా చాలా గొప్పగా ఉంటా ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో నా పౌలు వచ్చేసి నా సండే స్కూల్ టీచర్. నిజంగా ప్రభుని తెలుసుకున్నది మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయినప్పటికీ నన్ను ప్రభుని దగ్గరగా ఆయన ప్రేమను నేను రుచించింది ఇలా ఉండాలి నేను అనేలాగా నా జీవితంలో పనిచేసింది మాత్రం నా సండే స్కూల్ టీచర్. తన యొక్క సాక్ష్యం, తను నా ఎడలో చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ. ఆ టైంలో నా దగ్గర మా డాడీ దగ్గరే మేము పెరిగాము. మా మమ్మీ ఊరి నుంచి వచ్చేవాళ్ళు, వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు, చదువుల నిమిత్తమై వేరే దగ్గర మేము ఉన్నాం కాబట్టి ఆ ప్రేమ ఆమె నాకు పంచింది. ఆ ప్రేమ పంచిన దాన్ని బట్టి అండ్ ఆ సండే స్కూల్లో తను చెప్పే ప్రతి మాటలు, అదంతా ఎఫెక్షన్, తను చూపించిన ఆ ప్రేమ, అలాగే తన మాటలు నాకు నేర్పించినవి ప్రతి ఒక్కటి నేను ఇప్పటికి కూడా ఈరోజు నన్ను సాక్ష్యం పంచుకుంటున్నానంటే ఖచ్చితంగా నా సాక్ష్య జీవితంలో మొట్టమొదటి స్థానం ఆమెకే ఉంటుంది. నా పేరెంట్స్ కి కాదు, కానీ తనకే ఉంటుంది. ఎందుకంటే దేవుని పరిచయం చేసింది తనే దేవుని ప్రేమను అలాగే ఆ పరిచర్యను పరిచయం చేసింది తనే నా జీవితంలో. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నాను. అలాగే మరి తిమోతి గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ఇంకొంచెం ఇంకా పరిచర్య ఇంకా ఉంది, ఆ తర్వాత చెప్పగలను తిమోతిల గురించి. అనేక మంది తిమోతిలు ఉండాలి అనుకుంటా ఉన్నాను, అలాగనే వెళ్ళాలని, అలాగున పని చేయాలని మీరందరు నా గురించి ప్రార్థన చేయాలని మరి కోరుకుంటా ఉన్నాను. అలాగే సాక్ష్యం వచ్చేసేసి పోయిన వారం అంతా గల్లంత అయ్యానని చెప్పేసి అంటా ఉన్నారు. అవును, ఖచ్చితంగా మా ఊరు వెళ్ళానంటే ఖచ్చితంగా గల్లంతే అవుతాను. ఎందుకు అంటే మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ లో కూర్చున్నాము అంటే అది దాదాపు 2-3 hours వెళ్తా ఉంటది. ఒక టైం అంటే ఇంత క్లోజ్ చేయాలనేది ఉండదు. స్టార్టింగ్ టైమే కానీ క్లోజింగ్ టైం ఉండదు, అది ఎంతసేపైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ టైం ఈ టైం ఒకటే. అందుకని ఇంటికి వెళ్తే నేను ఫ్యామిలీ ప్రేయర్ లోనే ఉంటాను కాబట్టి
ఈ ప్రేయర్ లో నేను కలవలేను. అలాగే ఈవినింగ్ ప్రేయర్ లో కూడా ఖచ్చితంగా మా నాన్నకి 9 గంటల న్యూస్ అనేది ఖచ్చితంగా వింటారు. ఈటీవీ న్యూస్ ఉంటుంది 9 గంటలకి. ఆ తర్వాత అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ కూర్చుంటాము. సో అది కూడా ఎంతసేపు నడుస్తుంది అనేది ఇంత అనేది టైం అనేది పెట్టుకోము. కాబట్టి ఈవినింగ్ ప్రేయర్స్ లో కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి. సో అంటే ప్రేయర్ లో కలవకపోవడానికి అది రీజన్. అండ్ ఇంకొకటి మరి సాక్ష్యం ఏంటి అంటే, రాజేష్ మీకు అందరికి తెలిసిన వాడే, మా అక్క వాళ్ళ బాబు, నాతో ఉంటున్నవాడు. వాళ్ళు సేవకులు, దేవుని పరిచర్లో ఉన్నారు సేవకులుగా హోసనా మినిస్ట్రీస్ లో. అయితే మరి మా ఊరి వైపు మా ప్రాంతంలో తనకి సేవ పిలుపు ఉంది, వారి కుటుంబం అంతగా సేవ పిలుపు ఉంది. అయితే సమయము ఇంకా ఉంది అనేది దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఈ లోపు అక్కడ తను వచ్చేలోపు మా నాన్నగారు ఏంటి అంటే, తను బ్రతికి ఉన్నప్పుడే అందరికి సెటిల్మెంట్ చేసేసి అన్ని సెటిల్ చేసేసి వెళ్ళిపోవాలి, తర్వాత ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, అది కూడా ఫ్యామిలీ అందరూ ఒక చోట ఉంటే బాగుండు అనేది తను కోరుకుంటా ఉన్నాడు అనమాట. సో అలాగున తన పని తను చేసుకుంటా వెళ్తా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతూ. కొన్నిసార్లు ఈ పని చేసే విభాగంలో దేవుని మీద ప్రే చేసుకుంటూనే అధికారుల మీద కూడా ఎక్కువ ఆధారపడిపోతాడు. అంటే కొన్నిసార్లు ఎలా అయిపోతాడంటే, తన మైండ్ ఎలా అయిపోతుందంటే ఇది ఈ పర్సన్ చేస్తాడు అనేది, కానీ ఆ పర్సన్ ద్వారా దేవుడు చేస్తున్నాడు అన్న విషయం మర్చిపోతాడు. అలాగనే ప్రార్థన చేసుకొని పోతాడు, తనతో మీరే మాట్లాడాలి, తన ద్వారా మీరే కార్యం జరిగించాలని ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు. అయితే అలా కొన్ని సమయాల్లో ఏం చేస్తాడంటే, దేవుడు తన ద్వారా జరిగిస్తున్నాడు అనేది మర్చిపోయి అతనే చేస్తాడు, అతనే చేయగలడు, అతను లేకపోతే అవ్వదు అన్న దాంట్లోకి వచ్చేస్తాడు అనమాట. సో ఇంత ముందు మరి మనము గిరిజక్క సాక్ష్యం విన్నాం కదా, తన 1 lakh తన మనీ వెళ్ళినప్పుడు, 1 lakh కాదు, తను మనీ తన అకౌంట్ నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ రావడము. అయితే మా నాన్న అకౌంట్ నుంచి కూడా 1 lakh పోయాయి, కానీ రాలా. గిరిజక్కకు వచ్చాయి కానీ మా నాన్నకి రాలేదు. అంటే దాని వెనుక కూడా మరి ఈ దేవుని యొక్క ఆయన హస్తం చూడండి, ఆయన ఎంత దగ్గరగా ఉంటా ఉన్నాడు, ఆయన ఎంత చక్కగా మనతో ఉంటాడనే దానికి ఈ సాక్ష్యము నిదర్శనము. దాదాపు 3-4 years నుంచి, 3 years నుంచి అనుకుంటాను, 3-4 years నుంచి ఆ యొక్క ప్రాంతంలో చర్చి కోసము, అలాగే వాళ్ళకి స్థలం కోసము, అంటే ఇల్లు ఏముంది, చర్చిలో వెనక ఏదో ఒక రూమ్ వేసుకుని ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే చర్చి స్థలం కోసము అక్కడ చూస్తా ఉన్నారు అనమాట. దీనికోసము అక్కడ ఎన్నిసార్లు చూసినా కానీ దగ్గరగా వస్తా ఉంది, వెళ్ళిపోతా ఉంది. అంటే దగ్గరగా రావడానికి రీజన్ మేము వెతుకుతున్నాం కాబట్టి దగ్గరగా వస్తా ఉంది, చేతిలో డబ్బులు పెట్టే సమయానికి వెనక్కి వెళ్ళిపోతా ఉంది, ఏదో ఒక ఇష్యూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతా ఉంది. ఇలాంటి టైంలో లాస్ట్ మా నాన్న అకౌంట్ డబ్బులు పోయిన, అంటే ఒక 2-3 months బ్యాక్ కూడా, 2 months బ్యాక్ అనుకుంటా, దాదాపు ఒక స్థలం వచ్చింది. దానికి మా నాన్న మరి మనీ కట్టేస్తే అది ఓకే అయిపోతా ఉంది. అయితే మాకెందుకో సమాధానంగా లేక మేము వద్దని చెప్పాము, కానీ మా నాన్నగారు దానికి లేదు లేదు అది అయిపోతుంది అని చెప్పేసి గట్టి పట్టారు, లేదు అది తీసుకుందాము, తీసుకోవాలి అని చెప్పేసి. కానీ అది తీసుకోవాలని మేము వద్దు అని ఎంత వారించినా గానీ వినలేదు ఆయన. వెళ్ళేసేసి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, అకౌంట్ ఖాళీ. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు అకౌంట్ నుంచి తీసుకొని వద్దామని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్న సమయంలోనే అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అయిపోయాయి అనమాట. ఒక 30,000 మిగిలాయి. ఆ 30,000 అన్నా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినా ఆపుకోవచ్చు అనే ఉద్దేశంలో ఆయన ఉన్నాడు. ఆ విషయం మాకు కూడా తెలియదు, మాకు కూడా చెప్పలేదు. ఆ 30,000 అన్నా తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దామని చెప్పేసి మళ్ళీ అనుకొని ఆయన బ్యాంకుకి వెళ్తే, ఆయన వెళ్లే లోపు ఆ 30,000 కూడా ఖాళీ, ఆ 30,000 కూడా మళ్ళీ డిడక్ట్ అయిపోయాయి. అంటే సరే, అది ఈ 30,000 బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ చేశారు లోన్ విషయమై, బట్ మిగతాదంతా దొంగిలించబడింది.
సో కొన్నిసార్లు దొంగతనం కూడా వేరే వాళ్ళు మన విషయాలు, మన వస్తువులు అవి దొంగిలించడం కూడా ఆశీర్వాదం ఉన్న విషయము మొన్ననే అర్థమైంది మాకు బాగా. ఇప్పుడు కనుక ఆ మనీ ఉంటే మా నాన్న అది తీసుకొచ్చేసేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అది కొనుక్కునేటువంటి వాడు. కానీ దేవుడు అలా అనుమతించలేదు. ఏ విషయంలో మాకు చర్చి స్థలం కానివ్వండి, లేదా మేము ఉండడానికి ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఏదైనా సరే ఆయన మీదనే ఎక్కువ ఆధారపడతా ఉన్నాము. కొన్నిసార్లు స్వాభావికంగా మనుషులుగా ఆలోచించినప్పటికీ ఆయన ఏనాడు మా పట్ల తన నీతిని విడిచిపెట్టలేదు. మేము పొరపాటు పడుతున్నప్పటికీ ఆయన చాలా దగ్గరగా మాతో ఉంటూ ప్రతి ఆలోచన కూడా ఆయన ఇస్తూ, ఒకవేళ మేము రాంగ్ రూట్ లో వెళ్తున్నప్పుడు, అంటే అది తెలియకుండా వెళ్ళి ఆ చిక్కులో పడుతున్నప్పటికి కూడా ఆయన దాన్ని మాకు తెలియకుండానే దాన్ని విడిపించి దాని నుంచి కాపాడుతున్నప్పుడు ఆయన మహింపరిచే పరిస్థితులు అలాంటివి వస్తూ ఉన్నాయి. ఈయన గనక ఆ 30,000 దాని నుంచి మిగిలిన 30,000 కూడా డిడక్ట్ అయ్యి ఉండకపోతే ఆ స్థలాన్ని కొనాలని అనుకుంటా ఉన్నాడు. ఆ స్థలం ఇప్పుడు మొన్న ఇంటికి వెళ్ళాను కదా, ఆ స్థలాల ఇష్యూ కూడా ఉంది. సో ఏదైతే అనుకుంటా ఉన్నామో ఆ అమౌంట్ కి సగానికి సగం రేట్తోనే దేవుడు, అది కూడా మా ఇంటి చుట్టూనే ఆ స్థలం అంతా మేము అనుకున్న దానికి అనేక రెట్లు ఎక్కువగా దేవుడు అక్కడ స్థలాన్ని సిద్ధపరిచాడు. ఒకవేళ అక్కడ కూటం అనేది ఏర్పాటు చేస్తున్నా కానీ ఎక్కువ మంది రావడానికి, అలాగే వెహికల్స్ పెట్టుకోవడానికి అంతగా. ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుందంటే రోడ్డు పక్కనే ఉంటుంది, అది నాకు సంబంధించిన ఇల్లు. సో దాని చుట్టూనే మా మేమందరము 5 పిల్లలము మా నాన్నగారికి. సో మేమందరం కూడా అక్కడే ఉండేలాగున దేవుడు మా అందరికి అక్కడ స్థలాన్ని సిద్ధపరిచాడు. అలాగున మాకు సగం రేట్లకే అవి రావడము, అలాగున దేవుడు ప్రతి అందులోను చర్చికి చాలా సమృద్ధిగా ఆయన ఏర్పాటు చేశాడు. మేము అనుకున్నది అసలు వేరు, ఆయన మాకు ఏర్పాటు చేసినది. అంటే అక్కడ అలా ఉండాలని మేము ఆశపడ్డాము. ఈ ఏరియాలోనే అందరూ ఉండి సేవ చేయాలి, సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో నశించిపోవాల్సినటువంటి వాళ్ళము ఈ రోజు ఈ స్థితిలో మనల్ని దేవుడు ఉంచారు. అట్లీస్ట్ కొంతమంది మనల్ని చూసన్నా వాళ్ళ సాక్ష్యాలు మార్చుకోవట్లేదే అనే బాధతో ఇక్కడ ఖచ్చితంగా సేవ చేయాలి, ఇక్కడ పరిచర్య చేయాలి, అది ఆయన చిత్తం అవ్వాలి ఆశ ఉంటుంది. కానీ అది దేవుని చిత్తం అయితేనే జరగాలి ఆ ప్లేస్ లో అనేది ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తూ అలాగునే వస్తా ఉన్నాము. మరి మొన్న దేవుడు అంత గొప్ప కార్యం, ఆ 30,000 డిడక్ట్ మా నాన్న అకౌంట్ లో డబ్బులు డిడక్ట్ అవ్వడం మాకు చాలా పెద్ద ఆశీర్వాదము. సో అలాగున దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు. అయితే అక్కడ పరిచర్య జరిగించడానికి ఇంకా సమయం ఉందని దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈలోపు సమస్తం మా కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు. మేము కూడా ఆ రకంగా అంతా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. నిజంగా దేవుడు చాలా ఇంతకన్నా గొప్ప, అంటే ఆయన మన దగ్గరగా ఉంటూ ఉన్నాడు. అనేక మార్లు మనకు తెలియకుండానే మనం నష్టం అనుకుంటాం కానీ, కష్టం అనుకుంటాం కానీ, దాని నుంచి దాన్ని ఎంత ఆశీర్వాదంగా మారుస్తాడనేది అది వర్ణించలేనిది. ఈరోజు ఇలా మామూలుగా చెప్పేస్తా ఉన్నాను, కానీ ఆ దినం వచ్చినప్పుడు మేము ఆయనకి చెల్లించిన కృతజ్ఞత వివరించలేనిది. నిజంగా ప్రతి క్షణం కూడా ఆయన మరి ఉంటూ, తెలిసినా తెలియపోయినా కానీ దగ్గరగా ఉంటూ నడిపిస్తా ఉన్నాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని నామే మహింపరచబడును గాక. అలాగనే ఏ పరిచర్య చేసినప్పటికీ, ఎక్కడ ఎలాగో జీవిస్తున్నప్పటికీ ఆయనకి సాక్షులుగా ఆయన చిత్తానుసారంగా మాత్రమే నడవాలి అనే విధిగా మీ ప్రార్థన సహాయాన్ని కూడా కోరుకుంటా ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అక్క రూపేష్ has joined brother. ఎస్ బ్రదర్, రూపేష్ ది వాళ్ళ బర్త్డే. నిజంగా నా కొరకు ప్రార్థన చేయండి. ఏదైనా సాక్ష్యం ఉందా అక్క? Okay. No, I just wanted to tell Rupesh. Yes, he can share a word of testimony. Yes, akka. సో బిఫోర్ దట్ అన్సారీ బ్రదర్, మీరు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. సో మీరు ఏదైనా ఉంటే పంచుకోవచ్చు అన్న. ఎస్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున టీమ్స్ ఉన్న సిస్టర్స్కి, బ్రదర్స్కి అందరికీ వందనాలు. మీ చిన్న సాక్ష్యమే అదే, దేవుని దయ వలన, మీ అందరి ప్రేయర్స్ వల్ల నాకు దేవుడు వెంటనే
యాక్చువల్గా ప్రేయర్లు పెట్టారు కదా, ఆ ప్రేయర్లు పెట్టిన థర్డ్ డేనే చాలా తొందరగా రికవర్ అయ్యాను. యాక్చువల్గా అయితే అందరికి వైరల్ ఫీవర్ వస్తే మాత్రం వీక్స్, వన్ వీక్ అట్లా సఫర్ అవుతూ ఉంటారు. కానీ నేనైతే దేవుని కృపను బట్టి వెంటనే యాక్చువల్గా మీరు ప్రేయర్ స్టార్ట్ చేశారు సెకండ్ డేనే, నేను థర్డ్ డేనే సెట్ అయిపోయాను. దేవునికి స్తోత్రములు. దేవుడు ఇంకో బోనస్ ఏమి ఇచ్చాడంటే థైరాయిడ్ వచ్చింది నాకు. 1.5 year, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. మొన్న ఇంకా డాక్టర్ దగ్గర చూపిస్తే టెస్ట్ చేస్తే ఏ రిపోర్ట్ లో కూడా ట్రేస్లు ఏం రాలేదు. అయితే ఎవరైతే వచ్చింది కానీ థైరాయిడ్, మనం మలేరియా చేయించిన నెగిటివే, థైరాయిడ్ ఈ టైఫాయిడ్ చేయించిన నెగిటివే వచ్చింది. ఈవెన్ చికెన్ గున్యా అది కూడా నెగిటివే వచ్చింది రిపోర్ట్. 2-3 days మాత్రమే కొంచెం సఫర్ అయింది తప్ప రిపోర్ట్స్ లో అయితే ఏది కూడా పాజిటివ్ రిపోర్ట్ రాలేదు. దేవునికి స్తోత్రం. అది ఇంకోటి ఏమంటే నాకు థైరాయిడ్ సఫర్ అవుతున్నాను 2 years నుండి. రిపోర్ట్ లో నార్మల్ కంటే బిలో వచ్చేసింది అనమాట నాకు థైరాయిడ్ అనేది. వెళ్తే డాక్టర్ గారు థైరాయిడ్ వాడొద్దులేమ్మా ఏం కాదు అని చెప్పేసినాడు, మెడిసిన్ స్టాప్ చేయమని చెప్పినాడు. అదొక చాలా ఆధారకరమైన న్యూస్. నాకు అది చాలా ఆధారకరమైన న్యూస్. నేను ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటే ఇది తప్పని పరిస్థితి అందరికి తెలిసిందే. నేను దీని గురించి నాకెందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేవాడిని. దేవుడు బోనస్ గా, దేవుడు మేబీ మీ ప్రార్థనలు మీ ప్రార్థనలు ఫీవర్ పోవడానికి ప్రార్థన చేయమంటే మీరు థైరాయిడ్ కూడా తీసేటట్టు ప్రేర్ చేసేది, సంపూర్ణ స్వస్థ వచ్చేటట్టు దేవుడు సాయం చేస్తున్నారు ప్రేయర్ వల్ల. ప్రజెంట్ అయితే వేరే డాక్టర్ యాక్చువల్ అయితే ఈ ఎండి ఫిజిషియన్ అండి స్టాప్ చేయమని చెప్పేసినాడు టోటల్ గా. కానీ ఇంకో డాక్టర్ అని ఒక్కసారిగా వద్దులేండి, కొంచెం చిన్న కానీ డోస్ తగ్గించినాడు, 3 months చూడండి అని. బోనస్ గా దేవుడు నాకు అనుకోకుండా ఇది థైరాయిడ్ తీసేసినాడు అందరి ప్రార్థన వల్ల. అందరికి చాలా చాలా వందనాలు, చాలా చాలా థ్యాంక్స్. అసలు నా కోసం ఇంతమంది బాగా ప్రార్థన చేశారంటే చాలా థ్యాంక్స్. చాలా అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లాడన్నా. దేవుడు గొప్పవాడు. నిజంగా మన ప్రార్థన ఉద్దేశం ఏదైనప్పటికీ ఆయన సమస్తాన్ని స్వస్థపరుస్తాడనేది నిజంగా అది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి సహోదరుడు రూపేష్ బ్రదరు మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అయితే మనం యాప్రాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాము. ఈ పరిచర్యకు మేము వెళ్ళడానికంటే ముందే ఆయన చాలా వర్క్ చేస్తాడు. ఆయన అక్కడికి ఉండాల్సినటువంటి పరిస్థితులు, స్థానికంగా మరి ఆ మైక్, తర్వాత అక్కడికి కావాల్సినటువంటి స్నాక్స్ విషయంలో, అక్కడ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే టెంట్, తర్వాత యాక్టివిటీస్, కిచెన్ ఐటమ్స్, అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను ముందు నిలబడి ఇంత హ్యాపీగా మినిస్ట్రీ చేస్తూ ఉన్నానంటే అది ఆయన భుజాల మీద నేను నిలబడినట్టే ఆ రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే అంత గొప్ప పని చేస్తున్నాడు. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు పరిచర్య కొరకు. కనపడేది నేను ఎంత హ్యాపీగా మీ అందరికి కనపడతాను, నేను చాలా బాగున్నాను అన్నట్టు కనపడతాను, నేనేదో చేస్తూ ఉన్నాను అనుకుంటారు. కానీ నేను ఇలాంటి వ్యక్తుల మీద నిలబడి పరిచర్య చేస్తూ ఉన్నా. వాళ్ళ సమర్పణ ఉంది. నల్లి సిస్టర్ కానీ, మల్లేశ్వరి సిస్టర్ కానీ, నందు బ్రదర్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ భుజాల మీద నేను నిలబడ్డట్టే ఈరోజు పరిచర్యలో చేస్తూ ఉన్నాను, ముందు నిలబడి చేస్తూ ఉన్నాను. అంటే అది వాళ్ళ మీద కూర్చొనే ఉన్నా. నేనేదో కష్టపడుతూ ఉన్నాను అనేది కొంత చెప్పొచ్చేమో. ఈ భాష ప్రావీణ్యమనో లేదా మాట్లాడే విధానం దేవుడు ఆ తలాంతిచ్చి ముందు నిలబెట్టాడు. కానీ ఆ వెనక ఉండి పరిచర్య చేసేవాళ్ళు చాలా మందిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. అలాంటి వారిలో నిజంగా రూపేష్ బ్రదర్ను మనం చూస్తూ వచ్చాం. తన గురించి ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. ఒకరోజు ఏం జరిగిందంటే వర్షం వస్తూ ఉంది. ఉన్నటువంటి ప్లేస్ నుంచి మేము కొంచెం వర్షం పడని ప్లేస్కి వెళ్ళాలి. ఆ రోజు మరి నేను షూ వేసుకొని వచ్చాను, మరి ఆ బ్రదరు చెప్పులు వేసుకొని వచ్చాడు. మరి ఆ ప్లేస్లో ఉన్నప్పుడు తను ఒట్టి కాళ్ళతో తను బయటికి వెళ్ళేసి రావచ్చు. నేను సాక్సులతో ఉన్నాను కదా, ఇంకా వెళ్తే మళ్ళీ వర్షానికి నానిపోతాయి, పైపెచ్చు బురద అవుతుంది,
ఇంకా మళ్ళీ షూని నేను క్యారీ చేయలేనని అన్నకు చెప్పాను. బ్రదర్, మీరు ఏమనుకోకపోతే ఎలాగో మీరు చెప్పులతోనే వచ్చారు కదా, ఇక్కడ వదిలేసి ఉన్నాయి, మీరు అవతలికి పోయినప్పుడు వర్షం పడుతుంది, నా షూస్ను వేసుకొని రండి అని చెప్పాను. అయితే ఇందులో గొప్ప విషయం ఏం లేదు, కానీ ఆయన నా షూస్ను చేత పట్టుకొని వచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టాడు. నాకైతే బుర్ర బద్దలైపోయింది. నాకంటే వయసులో చాలా పెద్ద వ్యక్తి. అంటే క్రీస్తు ప్రేమను పంచే విషయంలో ఎంతగా చూస్తారు, ఎవరిని చూస్తున్నారు, నన్ను చూడట్లేదు, దేవుని పరిచారకుని చూస్తూ ఉన్నాడు అని అసలు నాకు బౌన్స్ అయిపోయింది నా మైండ్. చేత పట్టుకొని వచ్చాడు 2 షూస్. అసలు అబ్బా, నేను ఆ విధానంలో ఆయనతో మాట్లాడేది చాలా తక్కువ. ఆయన ఫోన్ చేస్తే కూడా ఎత్తుతాడో లేదో కూడా అప్పుడప్పుడు డౌట్. అంత బిజీ ఉంటాడు ఉన్న పరిస్థితులను బట్టి. అంత ఆత్మీయంగా తను ఎలా తనకున్నటువంటి జ్ఞానంలోనే ఎక్కువ ఫ్రూట్ఫుల్గా జీవించేటటువంటి వ్యక్తి అనేది నేను చెప్పగలుగుతాను. తనకు దేవుడు అటువంటి కృపను గ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ. నిజంగా ఆ ప్రేమను తన క్రియల్లో ఆ ఒక్క విషయంలో నా గుండెను కొట్టేసినంత పని అయిపోయింది. అన్న, మీరు ఎందుకు ఇట్లా చేశారు అని నేను చాలా క్లాస్ తీసినట్టుగా మాట్లాడాను, కానీ ఆయన ఒక్క మాట స్పందించలేదు దానికి. నిజంగా నేను గట్టిగా హగ్ చేసుకున్నాను ఆ టైంలో ఆయన. ఇది ఎవరికి తెలియదు ఈ విషయం, కానీ నిజంగా వర్క్ చేసే విధానంలో నిజంగా సహోదరుని బట్టి నిజంగా రూపేష్ బ్రదర్ది వాళ్ళ బర్త్డే. తన కొరకు మరి ఇంతవరకు పంచుకున్న సాక్ష్యాలను బట్టి ఒక ఇద్దరు ఎవరైనా ప్రార్థన చేయండి. సహోదరుని పేరు రూపేష్. అదే రకంగా ఇంతవరకు చేసినటువంటి దేవుని కార్యాలను బట్టి మరి మన మధ్యన ఉన్న ప్రభుదాస్ అన్న బ్రదర్, ఒక నిమిషం, కుమార్ బ్రదర్ ఏదో సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నారు. మరి మీరు కూడా క్విక్గా, అంటే టైం అయిపోయినకి వచ్చింది కాబట్టి కొంచెం స్పీడ్గా క్లుప్తంగా చెప్తే బాగుంటుందని. అలానే ఎస్ అన్న. ఓకే బ్రదర్, అందరికీ వందనాలు. సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటాం. మొదటగా నన్ను ప్రేమించి ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్న దినాన ఏం లేదు, టైం లేదు కాబట్టి షార్ట్లు చెప్పేస్తున్నాను. నిన్న దినాన అన్నకు సర్జరీకి అయ్యే అవసరం ఉండే. సర్జరీ జరిగిపోయింది ఇక్కడ మన ముల్లపూడిలో, ఉషా ముల్లపూడి హాస్పిటల్లో. అయితే తన ఓల్స్లో, తన హార్ట్లో 4 బ్లాక్స్ మొత్తము క్లోజ్ అయినాయి. అయితే దాని గురించి అని చెప్పేసి నిన్న ఆపరేషన్ అయ్యింది. అయితే దేవుని కృప వలన ఏం జరగకుండా మంచిగా సాఫీగా జరిగిపోయింది దేవుని దయ వలన. మీరు ప్రార్థన చేసిన గ్రూప్లో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దీన్ని బట్టి నీకు వందనాలు. ఇదే మాట సాక్ష్యం. థ్యాంక్ యూ అన్న. మీరు ఎక్కువ చెప్పినా పర్వాలేదు, నిజంగా చెప్తా ఉన్నాను కదా, మీరు మాట్లాడడానికి ఇంకో 10 నిమిషాలు టైం తీసుకున్న ప్రాబ్లం. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అందరు ఇంకెవరైనా చెప్పగలిగే వాళ్ళు ఆ టైం అయిపోయింది వెళ్ళిపోతాం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ చూద్దాం అనుకోకుండా ఉండడానికి కోసమే కొంచెం క్లుప్తంగా చెప్పండి అని చెప్తాను తప్ప, పంచుకునే విషయాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగా పంచుకోవడంలో తప్పేం లేదు. కొంత సమయాన్ని మనం ఎక్స్ట్రా తీసుకుందాం, ఎందుకంటే రేపు ఉండదు కనుక మనం ఒక 10-15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైనా కొంత ప్రభు సాక్ష్యాన్ని బట్టి, ప్రభు చేసిన కార్యాన్ని, ఆ సాక్ష్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, ఇంకొకరికి ఏం నేర్పిస్తూ ఉన్నాం అనేది చూడగలుగుతాం కనుక. మరి హ్యాండ్ రైజ్ చేసినాడు సహోదరుడు రూపేష్ బ్రదరు. అన్న, యూ కెన్ స్పీక్ నౌ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ సిస్టర్స్. సో ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను నేను కూడా. సో ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఎప్పుడు సిక్ అయిపోతాను నేను. పాస్ట్ ఫ్రమ్ 7 years నుంచి నాకు ఏదైనా ఫీవర్ వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు సెలబ్రేట్ చేయలేకపోతున్నా పాస్ట్ ఫ్రమ్ 5-6 years నుంచి. సో చాలా ఫీవర్ వస్తుంది, చాలా సివియర్, ఎందుకు ఏమో తెలియదు. సో నేను చాలా బాధపడతా, ఏంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫీవర్ వస్తుంది, బెడ్లోనే ఉంటాను. సో బై గాడ్స్ గ్రేస్ ఈ సంవత్సరం అటువంటి ఏం కాలేదు. ప్రైజ్ గాడ్. అందరూ మీరందరూ మాకు ప్రార్థన చేస్తారు. యుగంధర్ బ్రదరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నేను కింద పడిపోయినప్పుడు కూడా నేను అనుకుంటాను ఎందుకు పోవాలా, నాకు జర లాంగ్వేజ్ ప్రాబ్లం అని ఎంత ట్రై చేస్తాను. సో యుగంధర్ బ్రదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. గాడ్స్ గ్రేస్
నేను కూడా ఒక మినిస్ట్రీలో ఉన్నాను బ్రదర్ వల్ల. సో మా చర్చ్ లో ఎవరిది నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మినిస్ట్రీ పోవడానికి. కాకపోతే ఒక 2-3 టైమ్స్ అటెండ్ చేసిన తర్వాత అందరు వదిలేస్తారు. బట్ బ్రదర్ ఎప్పుడు వదిలేదు. ప్రైజ్ గాడ్ బ్రదర్ కి, మా టీమ్ కి. అండ్ ఇంకొక చిన్న సాక్ష్యము, మా మా వైఫ్ వాళ్ళ బ్రదర్ కొడుకు పుట్టిన తర్వాత ఒక 2 days లా బ్రీతింగ్ ప్రాబ్లం అని డాక్టర్స్ చెప్పారు. ఆయన మళ్ళీ బతకరు అని చెప్పేశారు. ఇమీడియట్ గా నేను ఏం భయపడలే, ప్రార్థన చేశాను. మా అందరు ఫ్యామిలీకి చెప్పాను, ఏం భయపడద్దు, మా టీం ఉన్నారు, ప్రేయర్ చేస్తారు అని. ఇమీడియట్ గా నేను ఎవరికి వాళ్ళు ఏం చెప్పినా నేను ప్రేయర్ చేసుకుని కూర్చున్నాను. మళ్ళీ అది సేమ్ ఫోటో వచ్చి నేను మీ అందరికి, మా బ్రదర్ కి షేర్ చేశాను. మీరు అందరికి చాలా థ్యాంక్స్ బ్రదర్. 5 days లా రెయిన్బో హాస్పిటల్లో ఉండే. బ్రీతింగ్ ప్రాబ్లం అయినప్పుడు ఒక 2 days లా చెప్పారు బ్రీతింగ్ ప్రాబ్లం లేదంటే. తర్వాత వేరే వైరస్ ప్రాబ్లమ్స్, మరి చాలా ప్రాబ్లమ్స్ ఉండే బాబుకి. దాని తర్వాత 1 week కరెక్ట్ గా సండే రోజు నేను ఇంటికి డిశ్చార్జ్ చేశారు. సో 1 week ప్రే చేసిన అందరికి చాలా థ్యాంక్స్. ఈజ్ నా ఓకే. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అండి. చిన్న టెస్ట్. ప్రైజ్ గాడ్ అన్న, దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా సోదరుని విషయంలో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా కష్టపడతాడు. అయినప్పటికీ దేవుడు అన్న నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇందులో మా గొప్పతనం ఏం లేదు, కానీ ప్రభు కృప మన పట్ల విస్తారంగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విషయాన్ని గుర్తించి ప్రభు కొరకు పనిచేయాలి. నిజంగా నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఫస్ట్ కాల్ చేసేది ఆయనకే. ఎందుకంటే చాలామందికి తెలియదు, కానీ ఆ గ్రౌండ్లో యంగ్స్టర్స్తో మాట్లాడినప్పుడు చాలా బూతులు మాట్లాడతారు. వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు రూపేష్ బ్రదరు ఉండాలనేది నేను ఎక్స్పెక్ట్ చేసి ఆడ ఉంటాను. నేను ఎంత ఘోరంగా తిడతారంటే భయంకరమైన బూతులతో మాట్లాడతారు. మీరు భలే చేయడానికి వచ్చారని ఇంకా చెప్పలేను, కానీ అంత వరస్ట్గా మాట్లాడతారు ఆ యంగ్స్టర్స్ ఆ ఏరియాలో. పైపెచ్చు అక్కడ కూర్చునే వాళ్ళు అందరూ తాగి వచ్చి కూర్చునే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆ లోకల్ సపోర్ట్ సహోదరుడు ఉంటే బాగుంటుందని ఫస్ట్ ఫోన్ ఆయనకే చేస్తా. ఈ విషయాన్ని అసలు దాదాపుగా మా టీం మెంబర్స్కి కూడా తెలియదు, నేను ఇలా యంగ్స్టర్స్ని రీచ్ అవుతున్నాను అనేది. ఇందులో గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నిజంగా సహోదరుడు అక్కడ స్థానికంగా ఉంటాడు. ఆ ఏరియాలో మేము వెళ్తున్నప్పుడు నన్ను ఎవరైతే తిట్టినారో ఆయనను హాయ్ హలో అని మాట్లాడుతూ ఉంటాడు ఆయన వాళ్ళతోనే. కాబట్టి ఆ లోకల్ సపోర్ట్ కొరకు నిజంగా సహోదరుడు ఏదో అవసరం గురించి కాదు, కానీ ప్రభువుకు ఆయన ఒక మాట అంటాడు, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పరిచర్య చేస్తారు, నేను ఇక్కడే ఉండి చేయకపోతే ఏంటి బ్రదర్ అని అనే మాటల ద్వారా ఎంకరేజ్ చేస్తూ వస్తాడు. నిజంగా దేవునికి మహిమ అండి. మరి ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసినట్లునైతే మీరు పంచుకోవచ్చు క్లుప్తంగా. ఎస్. Last Sunday we went and visited the small baby, no brother? yes. సో లాస్ట్ సండే మేము టీమ్ గా వెళ్ళి బాబుని చూసి ప్రార్థన చేసి వచ్చాము. మా ఫ్యామిలీ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. అండ్ రూపేష్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. నేను వాళ్ళ పేరెంట్స్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కానీ రూపేష్ నాకు అంతగా గుర్తులేదు అదే ఏరియాలో ఉండి. మేము ఒక గ్యాదరింగ్ లో కలుసుకున్నాము. అలా దేవుడు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ గా జాయిన్ చేసి పరిచర్యలో he plays a very important role. God bless you brother and a very very happy birthday. May the Lord lead you and guide you in every step. You may flourish and use you mightily in the days to come, and especially in the area where you are, at a very tough area, but we are seeing the fruit of it, and God is really helping us and continue to do his work. Yes akka, praise Lord. Thank you very much to all. praise God. ఈ సమయంలో సరే అన్న, మీరు ఏదో మాట బ్రదర్ గురించి. బ్రదర్ నిజంగా వెరీ లవబుల్ పర్సన్. నాకు అంటే నేను కలిసింది 2 times. అక్కడ నేను వెళ్ళింది 2 times. ఏప్రిల్కి కలిసింది 2 times. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మెడికల్ క్యాంప్ అటెండ్ అయ్యాము. అప్పుడు మాత్రమే పరిచయం అన్న. అప్పుడు మంచిగా కూర్చున్నాం, అందరం కూర్చొని చేసేసుకున్నాం, అంతవరకు అయిపోయింది.
ఎందుకు అన్న స్పెసిఫిక్ గా నేను ఎందుకు అన్న గురించి చెప్తున్నా అంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ వెళ్ళేసరికి ఎవరో చెప్పారు నన్ను అన్న అడిగారు అని. అంటే నన్ను గుర్తు పెట్టుకొని అడిగాడు అని అన్నాడు అనమాట. నేను షాక్ అయినాను కొంచెం. మనము అసలు పరిచయం లేదు, మాట్లాడింది లేదు, కమ్యూనికేషన్ కూడా అసలు లేనే లేదు. కానీ అన్న ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను వచ్చానా లేదా అని గుర్తు పెట్టుకొని అడిగాడు అని విన్న తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, షాక్ గా ఫీల్ అయ్యాను. అయ్యో అంతా ఇంత గుర్తు పెట్టుకొని పర్టికులర్ గా ఉందంటే వెరీ లవబుల్ పర్సన్ అన్న. నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ వర్క్ షేర్ చేస్తున్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు కానీ అన్న పక్కన ఉండి అన్న చాలా ప్రేమగల మనిషి, చాలా ప్రేమగల మనిషి. గుర్తు పెట్టుకున్నాడంటే చాలా గొప్ప అనిపించింది నాకు. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ హ్యాపీ టు సీ యూ బ్రదర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. యూఆర్ ఆల్ పీపుల్. అన్న మిమ్మల్ని ఒక్కళ్ళే కదన్న, అందరిని అడుగుతాడన్న. నిజంగా అది నేను చెప్తాను. ప్రతాపన్న అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు. నేనే చెప్పింది అసలు ఖచ్చితంగా మెడికల్ క్యాంపులో ఉన్న టీం మెంబర్స్ని అడుగుతాడు అన్న. అదే అదే చెప్పినప్పుడు కదా, నేను అంటే అంత గుర్తు పెట్టుకుని ఎవరు అడగరు కదా ఒక్కసారికి. సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగా గుర్తు పెట్టుకున్నాను. నేను రికగ్నైజ్ చేసినాను అనమాట. అన్న సెకండ్ టైం పోతేనే మళ్ళా కలిసడం, మళ్ళీ మాట్లాడడం, అంటే ఎన్నో రోజుల పరిచయం ఉన్న ప్రేమ చూపిస్తున్నాడు అన్న అక్కడికి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఎస్ అన్న. సో ఇంకెవరైనా క్విక్గా మీరు ఏదైనా పంచుకోవాలంటే యూ కెన్ షేర్ నౌ, అదర్వైజ్ విల్ మూవ్ ఇన్ టు ప్రేయర్స్ అండి. ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. మన ప్రభుదాస్ అన్న అది కన్నయ్య బ్రదర్ ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత మనము నల్లి సిస్టర్ ఒక బర్త్డే సాంగ్ పాడి చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ సమయంలో ప్రభుదాస్ అన్న మీరు ప్రార్థన చేయండి అన్న. ప్రైజ్ లార్డ్. నేను కూడా వచ్చిన సందర్భం చూద్దాం. ప్రభు చేసిన కార్యం నాది సెప్టెంబరు 20వ తారీఖున నాది మ్యారేజ్ డే. అదే సెప్టెంబరు 9వ తారీఖున 1995 అది బాప్తిసం డేట్ నాది. తర్వాత అదే సెప్టెంబర్ 20వ తారీఖున మళ్ళా 5వ తారీఖున సెప్టెంబర్ 5వ తారీఖున క్యాన్సర్ సర్జరీ జరిగింది ఒక సంవత్సరం. అలాగనే మళ్ళీ అదే సెప్టెంబర్లో 20 అన్న మీ వాయిస్ రావట్లేదన్నా. 5వ తారీఖున మళ్ళా మీకు తెలుసు కదా పోయిన సంవత్సరం అది కిడ్నీ నుంచి 24 సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దాన్ని తీసుకున్నమాట. అందుకని మొన్న మా పిల్లలు ఏం చేశారంటే మరి మీ మ్యారేజ్ డే రోజున మేము ఉండం కన్నా మేము మీతో ఒక పుట్టు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందన్న బాగా. మరి మాటలు ఏం వినపడట్లేదు. మీకు ఎవరైనా వినిపిస్తున్నాయా? ఓకే అన్న మీరు మాట్లాడవచ్చు అన్న.
లేదు అంటే ఒక్కసారి డిస్కనెక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి అన్న, మరి మీకు ఒకవేళ సిగ్నల్ ఇంపాక్ట్ ఏదన్నా అంటే తెలుస్తుంది. మీరు వాయిస్ అయితే పూర్తిగా రావట్లేదు. మరి ఈలోపు మన మధ్యన ఉన్న కన్నయ్య బ్రదరు ఇంతవరకు జరిగినటువంటి సాక్ష్యాలను బట్టి, ఈ యొక్క పరిస్థితులను బట్టి చిన్న ప్రార్థన చేయండి అన్న. ఈలోపు అన్న జాయిన్ అవుతారు. ఎస్ ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దయగల మా తండ్రి, మా ప్రియ ప్రభువా,